నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో నామినేషన్లు 2 రోజుల సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలైనట్టు అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజుల సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజుల సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకునే లక్ష్యంగా కూడా కొనసాగుతుంది. దీనికి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రతి ఒక్క నామినేషన్ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ లో కూడా స్వయంగా పాల్గొంటూ ఉన్నారు. ప్రస్తుతం కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించిన దానం నాగేందర్ సంబంధించిన నామినేషన్ కార్యక్రమంలో కూడా ప్రస్తుతం పాల్గొన్నాడు. మరి కాసేపట్లో కూడా దానం నాగేందర్ నామినేషన్ వేయబోతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడైతే నామినేషన్ స్వీకరణ మొదలైందో ఆ రోజు నుంచే తన సొంత పార్లమెంట్ పరిధిలో వచ్చేటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నాడు. నామినేషన్ మహబూబ్ నగర్ సంబంధించి వంశీచంద్ర రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కూడా అదే రోజు మహబూబాద్ సంబంధించిన బలరాం నాయక్ మాజీ కేంద్ర మంత్రి మహబూబాద్ నుంచి పోటీ చేసినటువంటి బలరాం నాయక్ నామినేషన్ లో కూడా పాల్గొన్నాడు. ప్రతిరోజు కూడా 2 నుంచి 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ లో కూడా స్వయంగా పాల్గొంటా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా 15 పార్లమెంట్ స్థానాలు గెలిపే లక్ష్యంగా కూడా పావులు కలుపుతా ఉన్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీగా మారిన నేపథ్యంలో బీజేపీ పార్టీ స్థానాలపై టార్గెట్ చేసింది. గతంలో 4 పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన నేపథ్యంలో కూడా ఆ 4 బీజేపీ పార్లమెంట్ స్థానాలను కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో మాత్రం ముందుకు వెళ్తా ఉంది. ప్రస్తుతం పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ లో కూడా కేంద్ర మంత్రి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆ స్థానం ఎలాగైనా కాంగ్రెస్ ఖాతాలో వేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని అదే స్థానాన్ని దానం నాగేందర్ కు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ స్థానాలపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. కరీంనగర్ లో ఖచ్చితంగా బండి సంజయ్ని ఓటమి పాలు చేయాలి. అదేవిధంగా నిజామాబాద్ లో కూడా ధర్మపురి అరవింద్ ని ఓడించాలనే లక్ష్యంతో కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి కూడా బరిలో నిలిచింది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా 14 పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను కూడా ఇప్పటికే కేటాయించినప్పటికీ ఇంకా 3 స్థానాలపై మాత్రం ఎటు తెలుసుకోలేకపోతుంది. ఈ రోజు సాయంత్రానికల్లా 3 స్థానాలకు సంబంధించి ఖమ్మం పార్లమెంట్, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఇంకా ఖరారు చేయలేదు. ఈ రోజు సాయంత్రంలో కూడా ప్రకటించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇక్కడ నామినేషన్ వేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ 3 పార్లమెంట్ స్థానాలు మినహా మిగతా 14 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇప్పటికే ప్లాన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వచ్చే నెల మొదటి వారంలో కూడా ఏఐసిసి అగ్రనేతలైనటువంటి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసిసి అగ్రనేతలైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు కూడా తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా ఖరారైన నేపథ్యం కనిపిస్తా ఉంది. మొత్తానికి అసలు ఇటీవలే ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని తానై ముందుకు కదులుతా ఉన్నాడు. ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా 15 స్థానాలైనా గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకువస్తూ రాహుల్ గాంధీని ప్రధానం చేయడమే లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి కదులుతా ఉన్నాడు. దానికి సంబంధించి ఇప్పటికే భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. దాదాపు 55 భారీ బహిరంగ సభలకు కూడా రాష్ట్రంలో ప్లాన్ చేశారు. ఇప్పటికే 10 పైగా కూడా
సభల్లో కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ప్రచారానికి ఇప్పటికే 2 రాష్ట్రాలకు కేరళ అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేశారు. మరో 2 రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఎండింగ్ లో కూడా వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రేపే నామినేషన్ల చివరి తేదీ అయిన నేపథ్యంలో కూడా అందరి నామినేషన్లు కూడా స్వయంగా పాల్గొని భారీ బహిరంగ సభలు లేదంటే కార్నర్ మీటింగ్ లో కూడా స్వయంగా హాజరై ఉత్సాహాన్ని నింపుతా ఉన్నారు. విక్రాంత్, నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజులే సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సంతోషి, ఏదైతే మరి నామినేషన్ రేపు చివరి తేదీ అని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు పార్లమెంటు 25 నియోజకవర్గాలకు సంబంధించి కూడా నామినేషన్ రేపు చివరి తేదీ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు రేపట్లో కూడా భారీగా కూడా నామినేషన్లు పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తం పార్లమెంట్ కి సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 417 మంది నామినేషన్ అయితే ఇప్పటికే దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే అసెంబ్లీకి సంబంధించినటువంటి నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ మొత్తం 2350 పైచీలకు కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు ఇరు పార్టీలకు సంబంధించి అటు వైసీపీ కానీ అటు ఉమ్మడి కూటమికి సంబంధించి కూడా మరి ఒక్కొక్క అభ్యర్థి 2 పత్రాలను ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో అయితే వారి కుటుంబంలో కూడా 1 నుంచి 2 కూడా నామినేషన్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే డమ్మీ ఏజెంట్లుగా కూడా చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే దాదాపు 2300 పైచీలకు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇవాళ రేపట్లో కూడా భారీ సంఖ్యలో కూడా మరి నామినేషన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుతో కూడా ముగిసింది బస్సు యాత్ర ముగిసినటువంటి నేపథ్యంలో రేపు నామినేషన్ అనంతరం కూడా పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం బహిరంగ సభ అనంతరం కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100 బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే వైసీపీ నిర్ణయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా భారీ బహిరంగ సభలతో కూడా ఎన్నికల ప్రచారం దూకుడుకించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నామినేషన్ వేసినటువంటి ప్రతి అభ్యర్థిని కూడా గెలుపు ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు కుప్పంలో కూడా నిన్న నారా భువనేశ్వరి కూడా మరి నామినేషన్ చంద్రబాబు తరపున దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషనల్ పర్వం కొనసాగినటువంటి నేపథ్యంలో రేపటికి దీనికి ముగింపు పలికేటువంటి అవకాశమే కనపడుతుంది. ఇంకా నామినేషన్ అనంతరం కూడా మరి వెరిఫికేషన్ తర్వాత కూడా చివరి తేదీ లోపు కూడా మరి ఏదైతే మరి అభ్యర్థులు సబ్మిట్ చేసినటువంటి పత్రాలను కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు వాటిపై పరిశీలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం మీద అధినేతలు దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రచారం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు పిఠాపురంలో కూడా సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎక్కడికక్కడ కూడా నియోజకవర్గాలకు సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్లు రావడం పట్ల కూడా మరి ఎక్కువ మంది అటు డమ్మీ ఏజెంట్స్ కానీ లేకపోతే అటు 2 పత్రాలు ఒక్కొక్క అభ్యర్థి సబ్మిట్ చేయడం కానీ వారి కుటుంబంలో 1 నుంచి 2 సబ్మిట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ సంవత్సరం నామినేషన్లు ఎక్కువ నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా కూడా ఎడ్యుకేషన్ తర్వాత కొన్ని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఒక్కొక్క అభ్యర్థికి 25,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో కొంతమంది విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇదే క్రమంలో
ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా మరి ఏదైతే నామినేషన్లు దాఖలు చేసినటువంటి పత్రాలు కానీ అటు అఫిడవిట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా పూర్తిగా పొందుపరిచినటువంటి నేపథ్యంలో వాటన్నిటిపైన స్క్రూటినీ జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. వీటిలో కొన్ని అవకతవకలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అభ్యర్థి నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఒకవేళ అది క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబంలో కూడా ఒకరు లేక ఇద్దరు నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 2300 పైచీలకు కూడా నామినేషన్ ఇప్పటి వరకు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు పార్లమెంట్ కి సంబంధించి 417 మంది ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో రేపటికి దీనికి చెక్ పడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మే 13న ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో కూడా అటు జూన్ 4న వెల్లడించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏదైతే ఎప్పటికప్పుడు అటు పోలీసు యంత్రాంగం కానీ అటు రెవెన్యూ యంత్రాంగం కూడా పూర్తి కూడా ఎన్నికల పైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రమేష్. నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజులే సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు నామినేషన్లు భారీగా దాఖలు చేయనున్నారు. నిన్న ఒక్కరోజే 128 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు 415 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ప్రథమ ఘట్టంగా భావించేటటువంటి నామినేషన్ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఈ రోజు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలకు గాను దాదాపుగా కూడా ప్రధాన పార్టీలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం తోటి నామినేషన్లు అయితే మాత్రం ముగియనున్నాయి. రేపు అయితే మాత్రం నామినేషన్ ప్రక్రియకి ఆఖరు రోజు. అయితే ఈ రోజు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెంకటగిరి ఎంపీడీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అలాగే ఈ రోజు కురుమల రామకృష్ణ వెంకటగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆర్డీఓ కార్యాలయం ఆత్మకూరులో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ చేయనున్నారు. అయితే ఏదైతే నామినేషన్ ప్రక్రియ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిందనే చెప్పాలి. రేపు సాయంత్రంకి పూర్తిగా కూడా నామినేషన్ ప్రక్రియకు సంబంధించినట్లయితే ఫైనల్ గా కూడా రేపు సాయంత్రం తోటి గడువు అయితే ముగయనుంది. అయితే నామినేషన్ ప్రక్రియ అనంతరం ఏదైతే విత్డ్రాల కార్యక్రమం అయితే ఉంటుంది, విత్డ్రాలు స్క్రూటీస్ ఉంటాయి. వీటిల్లో ఎవరి భవితవ్యం ఏంటనేది మాత్రం మరికొంత రోజులు అయితే తేలనుంది. అయితే ఫైనల్ అభ్యర్థుల ప్రక్రియను మాత్రం 29వ తారీఖు నాడు మనకి తెలియనున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపటితోటి ఈ రోజు వరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 నామినేషన్లు అయితే ప్రధానమైన పార్టీ నామినేషన్ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడక్కడ కూడా తమ ప్రాబల్యం చూపించుకోవడానికైతే ప్రయత్నం చేశారు. ఈ రోజు నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కొప్పుల రాజు ఇక్కడ బరిలో నిలుచున్నారు. అలాగే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా నామమాత్ర పోటీగానే మనం గమనించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ఏది ఏమైనప్పటికీ రేపటితో అయితే నామినేషన్ ప్రక్రియ పూర్తి కానుంది. రేపటికి తుదిగా ఎన్ని నామినేషన్లు ఉన్నాయి ఏంటనేది రేపు సాయంత్రం మనకి ఫలితాలు వెల్లడేలా పరిస్థితి. నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజులే సమయం ఉంది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్. సంతోషి, ఆ నామినేషన్ల ప్రక్రియ అయితే ఊపందుకుంది. 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా అభ్యర్థులు తాము నిర్ణయించుకున్న ముహూర్తాల ప్రకారం నామినేషన్లు అయితే దాఖలు చేశారు. ఇక సోమ మంగళవారాల్లో పూర్తి స్థాయిలో కూడా నామినేషన్లు పడ్డాయి. ఇక ఈ రోజు నామినేషన్ దాదాపుగా చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మిగిలిన వాళ్ళంతా కూడా ఈ రోజే తమ నామినేషన్లు దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి ఈ రోజు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటుగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్ కూడా దాఖలు చేశారు. ఇక పెందుర్తి, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం, విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి కూడా నామినేషన్లను అభ్యర్థులు వేసేందుకైతే వెళ్తున్నారు. 1-2 నియోజకవర్గాల మినహా ఆల్మోస్ట్ ఈ రోజు అంతా కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుంది.
కొంతమంది అభ్యర్థులు తమ పేరు బలానికి అనుగుణంగా తమ పండితులు చెప్పిన విధంగా రేపు వేసే అవకాశం ఉంది. ఈ రోజు అయితే దాదాపుగా అందరి అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నారు. చాలా చోట్ల భారీ ర్యాలీలను ఏర్పాటు చేసుకొని మొత్తం పరివారంతో సహా తరలి వెళ్తున్నారు. దీంతో నామినేషన్ సెంటర్ల వద్ద అయితే కోలాహలం నెలకొని ఉంది. ఒకవైపు ఎండవేడిని, మరోవైపు విపరీతమైన ఉక్కపోతతో మొత్తం రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మధ్యాహ్నం పూట మానివేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ కోవలోనే నామినేషన్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకున్నారు. తమతో పాటు నామినేషన్కు వచ్చిన వారందరికీ కూడా ఎండ దెబ్బ తగలకుండా అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికైతే నామినేషన్లు దాదాపుగా 75-80% వరకు కూడా ఈ రోజుతో పూర్తయినట్టుగా చెప్పుకోవచ్చు. మిగిలిన ఒకళ్ళిద్దరూ రేపు తమ నామినేషన్లు అయితే పూర్తి చేయనున్నారు. సంతోషి. నామినేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు 2 రోజులే సమయం ఉంది. దీనిపై మరింత అంశం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్. 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి అంకం చివరి దశకు వచ్చిందని చెప్పవచ్చు. నామినేషన్ల పర్వంతో మొదలైనటువంటి ఎలక్షన్ ప్రక్రియ రేపు నామినేషన్ల చివరి తేదీ 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 1 డే ఆగిన తర్వాత స్క్రూటినీ చేస్తారు. వాటిని ఎవరెవరు ఫార్మేట్ లో నామినేషన్ చేశారనేది. దాదాపు వారం రోజుల పాటు నామినేషన్ ప్రక్రియకు సమయం ఇచ్చారు. 18వ తేదీ నుంచి మొదలయ్యాయి. ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు వారి పేరు బలాలకు అనుకూలంగా ఇవన్నీ కూడా చూసుకుంటూ ముహూర్త బలం ఆధారంగా క్యాండిడేట్లు అందరూ కూడా ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తూ వచ్చారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గంలో 10 నుంచి 15 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈసారి ఇండిపెండెంట్లు అలాగే చిన్న పార్టీలు చాలా వరకు కూడా తమ అభ్యర్థులను బరిలో దించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పెద్ద పార్టీల వ్యూహంగానే తెలుస్తుంది. ఎందుకంటే ఏదైనా ఒక చిన్న పార్టీ, అనామక పార్టీ నుంచి ఒక అభ్యర్థి నామినేషన్ వేస్తే తనకు కూడా అన్ని పోలింగ్ బూతుల్లో కూడా ఏజెంట్లను ఇస్తారు. ఆ సౌకర్యాన్ని పెద్ద పార్టీలు వాళ్ళ ఏజెంట్లను వాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళతో కూడా దగ్గరుండి నామినేషన్లు వేపడంతో పెద్ద సంఖ్యలోనే నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ రోజు నామినేషన్ల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఈ రోజు చాలా మంచి రోజు. ఈ రోజు పెద్ద ఎత్తున నామినేషన్లు జరుగుతూ ఉన్నాయి. కడప జిల్లా వ్యాప్తంగానే కాదు, రాయలసీమలో కూడా ఈ రోజే లాస్ట్. నాకు తెలిసి మొత్తం మీద రేపు పెద్దగా నామినేషన్లు ఉండకపోవచ్చు. చివరి రోజు అంత మంచి రోజు కాదు కాబట్టి ఈ రోజులోనే అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. ఆ ప్రక్రియ ఈ రోజు కూడా సాగుతూ ఉంది. ఒక 2 రోజుల తర్వాత ఈ స్క్రూటినీ అయిన తర్వాత ఎవరు పోటీలో ఉంటారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది పోటీలో ఉంటారు అనే విషయాలు అయితే తేలే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.